హాయ్ వ్యూవర్స్, మనం ఇక్కడ చూస్తున్నది స్వర్ణగిరి టెంపుల్లోనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాజగోపురాలు ఇవన్నీ కూడా గర్భాలయం అండి. మనం ముందుకెళ్తున్న కొద్దీ మీకు ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను టెంపుల్స్కి సంబంధించి. ఇక్కడ ఎత్తైనటువంటి దీపారాధన కుంది అయితే కనిపిస్తుంది. ఇంత పెద్ద కుంది ఎక్కడ లేదు, ఫస్ట్ సారి ఇక్కడే చూస్తున్నాము. ప్రాకారాలతో ఎత్తైన మండపాలతో ఉన్నటువంటి ధ్వజస్తంభంతో కూడుకున్న దేవాలయం అయితే దేవాలయం. మీరు యాదగిరిగుట్ట వచ్చినప్పుడు స్వర్ణగిరిని దర్శించుకోండి, చాలా బాగుంది. నేనైతే చాలా దేవుని దేవలన చాలా బాగా ఉంది ఈ ఏరియా అంతా కూడా. మీరు కూడా వీకెండ్స్లో వచ్చినప్పుడు కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ దర్శనం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనం ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదండి. అక్కడ ఏకశిల ఆంజనేయ స్వామి 27 అడుగుల ఎత్తున్నారండి. చాలా గొప్ప మహిమాన్విత క్షేత్రంగా ముందు రోజుల్లో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే విలసిల్లుతుందనే దాంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. చాలా అద్భుతంగా చూడండి ఎంత బాగున్నాడో ఆంజనేయ స్వామి. 27 అడుగుల ఏకశిల విగ్రహం చాలా చక్కగా నిర్మించబడింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొంచెం ముందుకు పోతే ఏముంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ 4 రాళ్లపైన మధ్యలో మనం అతిపెద్ద గంట చూస్తున్నామండి. ఘంటానాదం చేస్తారు. సో ఇప్పుడైతే ఏం చేయట్లేరు ఘంటనాదం, కాకపోతే అతి పెద్ద గంటనైతే ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఏరియల్ వ్యూ అండి. కృష్ణశిలలతో నిర్మించబడ్డ మరో దేవాలయం తెలంగాణలో, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. శంకుచక్రనామాలతో గర్భాలయము, మూల విరాట్ని చూస్తున్నాం చూడండి ఎంత బాగుందో. చుట్టూ ప్రాకారాలు, ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే. దర్శించుకోండి మీరు కూడా, స్వామివారి కృపకు పాత్రులు కండి. ఎదురుగా శంకు చక్రనామాలు, తిరునామాలు ఎంతో చూడచక్కగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా రండి, స్వామివారిని దర్శించుకోండి. చలువ పందిలు వేశారు. ఇక్కడైతే స్టాల్ ఉందండి. పూతరేకులు, స్నాక్స్, బిస్కెట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్, మజ్జిగ ప్యాకెట్లు, చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ముందుకెళ్తున్న కొద్దీ మనకు ఎత్తైన కట్టడాలే కనిపిస్తున్నాయి. కృష్ణశిలలతో చేసినటువంటి చక్కనైనటువంటి శిల్పకళా సంపదలతో ఉన్నటువంటిది. ఇక్కడ మనం చూస్తున్నదైతే ఇంతకుముందు మనం మెట్ల మార్గం ద్వారా వచ్చాం కదా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ కూడా దూరం నుంచి చూడండి 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం చూడ చక్కగా ఉంది. ఒకటే రాయితో చేశారండి. దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు ఎంత పెద్దగా ఉందంటే. చాలా ఎత్తుగా ఉంది, 27 అడుగుల ఎత్తు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృష్ణశిలతో చేయబడినటువంటి విగ్రహం చూడండి ఎంత చూడచక్కగా జ్వాలాముఖ ఆంజనేయ స్వామి లాగా కనిపిస్తున్నాడు. జ్వాలాముఖ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ శ్రీకృష్ణుడు శేషనాగుపై నృత్యం చేస్తున్నటువంటి విశేష కళాఖండం అయితే మనం దర్శించుకోవచ్చు. శ్రీకృష్ణ. ముందుకు వెళ్దామండి. ముందు పుష్కరిణి ఉంటుంది. ఇక్కడ దీపారాధన చేయడానికి అతి ఎత్తైనటువంటి దీపారాధన కుందుల్లాగా ఇంత పెద్ద కట్టడం అయితే చేయించారు. ఇక్కడ భక్తులు దీపారాధన చేస్తారు. స్వామి దగ్గరికి వచ్చి దీపారాధన చేస్తే శుభసూచకం అని చెప్పి వందలాది మంది అయితే ఇక్కడ దీపారాధన చేస్తారు. కాబట్టి ఇలా ఉంది దీపక్ కుందిలాగా. మీరు వచ్చినప్పుడు కూడా మీకు కుదిరితే దీపారాధన చేయండి. అనేక మంది భక్తులు వచ్చి దీపారాధన చేస్తారు. కొంచెం ముందుకెళ్దాము.
ఇక్కడ మనం గోశాలను అయితే దర్శించుకోవచ్చు. టెంపుల్లోనే ఉంది గోశాల. ఇక్కడ దేశీయ ఆవులను అయితే మనం చూడవచ్చు. ఒక 4-5 అయితే గోవులు ఉన్నాయి. వాటికి పశుగ్రాసం కూడా పెట్టారు. చాలా బాగుంది. ముందుకెళ్దామండి. ఈ ముందు ఇక్కడ మనం చూడబోతుందే పుష్కరిణి అండి. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. పైనుంచి కనిపిస్తుంది మొత్తం ఫస్ట్ ఫ్లోరు. కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే మనకు పుష్కరిణి దగ్గరికి వెళ్ళొచ్చు. నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ చాలామంది భక్తులు అయితే దీపారాధన అయితే చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. హిందూ దేవాలయపు అద్భుత శిల్పకళా కట్టడాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఎంతైనా సనాతన ధర్మం చాలా గొప్పదండి. చుట్టూ గ్రీనరీ మెయింటైన్ చేశారు. చుట్టూ కూడా గ్రీనరీ ఉంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలోనే స్వర్ణగిరి అయితే ఉంది. ఈ స్వర్ణగిరి ఈ కట్టడం మొత్తం కూడా స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారండి. మొత్తం 22 ఎకరాల ప్రాంగణంలో నిర్మించారు స్వర్ణగిరిని. అక్క వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇక్కడ మనం ముందుకెళ్దాము. ఇక్కడ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ స్వర్ణగిరిని అయితే తీర్చిదిద్దారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి హిల్స్లో నిర్మించబడిందండి. ఈ టోటల్ టెంపుల్ 22 ఎకరాలలో తీర్చిదిద్దారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. మనం కోనేరులో చూస్తే మనకు నీళ్ళల్లో శ్రీ మహావిష్ణువు ఉన్నారు. శంకుచక్ర నామాలతో అద్వితీయంగా వెలుగొందుతున్న స్వర్ణగిరిని అయితే మనం చూడవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి భక్తులు. ఇక్కడ చుట్టూ ఎటు చూసినా కూడా కార్లు, చాలామంది భక్తులు అయితే ఫొటోస్ దిగుతున్నారు. మీరు కూడా రండి, స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పవలించినట్టుగా ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. కోనేరులో పుష్కరిణిలో చాలా చక్కగా ఉంది. చుట్టూ అద్వితీయమైనటువంటి రాతి కట్టడాలు, పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతులతో మకుటాయమానంగా తీర్చిదిద్దారు. దీనిని పాంచరాత్ర ఆగమ శాస్త్ర తెన్నాచార్య సాంప్రదాయం అనుసరించి కట్టారు. ముందుకెళ్తుంటే మనం ఇక్కడ చూస్తుంది పాదుకలు, శ్రీవారి పాదుకలు. అక్కడి నుంచే దర్శించుకొని మనం మెట్ల మార్గం ద్వారా వచ్చాము. పైన ప్రాకారాలు కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడి నుంచే మనము వీటి కింద నుంచి మెట్లు ఉన్నాయి, వాటి నుంచి మనం వచ్చాము. గ్రీనరీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో లక్షలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కాబట్టి ముందుగానే భవిష్యత్ తరాల గురించి ఆలోచించి 22 ఎకరాల సుశాల ప్రాంగణంలో అయితే స్వర్ణగిరి దేవాలయాన్ని కట్టారు. చాలామంది యువతి యువకులు ఉత్సాహంగా దేవుని దర్శనం అయితే చేసుకొని వచ్చి పుష్కరిణిలో అయితే చూశారు. నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఏకశిలా విగ్రహాలు, ఏకశిలతో నిర్మించబడినటువంటి రాతి కట్టడాలు ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు పోతుంది గ్రౌండ్ ఫ్లోర్ కండి. కిందికి దిగుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. విష్ణు పుష్కరిణి. ఇక్కడ ఎదురుగానే స్వామివారికి దీపారాధన అయితే చేస్తారు. చాలామంది భక్తులు అయితే దీపారాధన అతిపెద్ద కుంది దగ్గర చేస్తున్నారు. ముందుకెళ్దాము మనము. ఇక్కడే మనము సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి మంచిగా అతను సేద తీరినటువంటి విషయం అయితే మనకు చూడొచ్చు. హాయ్ స్వర్ణగిరిలోని ఇక్కడ స్వయాన నీళ్ళలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూద్దాం రండి. చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ వ్యూ కూడా అద్భుతంగా ఉంది. వీకెండ్స్లో కాబట్టి వందలాది మంది వచ్చారు. చూడండి, నీళ్ళలో కోనేట్లో వాటర్లో ఎక్కడ చూసినా కూడా నాణాలు వేశారు.
అక్క అయితే నాణం తీసుకొని వచ్చింది. నాణం వేయడానికి చూస్తున్నది. స్వామివారి దగ్గర పడుతుందా లేదో చూడాలి. స్వామివారికి తాకింది అండి. చాలా సంతోషము. అక్కకైతే ఎండకు కాలు కాలుతున్నాయి. తొందరగా పైకి ఎక్కెళ్ళింది. మనం ముందు నుంచి వ్యూ చూద్దాము. అనంత పద్మనాభుడు క్షీణించితే ఎలా ఉంటుందో అలా ఉంది. శేన అనంత పద్మనాభుడిలాగా పుష్కరంలో అయితే మనం దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి స్వామివారిని చూడొచ్చు. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతారు. మీరు కూడా వస్తే స్వామివారిని దర్శించుకొని ఫొటోస్ దిగండి. ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలిసిందండి. అందుకోసం మీ గురించి ఈ బ్లాగ్ అయితే చేయడం జరిగింది. మీరు కూడా స్వర్ణగిరికి రండి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో మానేపల్లి హిల్స్లో మీరు దర్శించుకోండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. మీ అందరికీ కూడా శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం